టెస్ట్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కదా, అవునండి అంటున్నారు. వాటి గురించి కొంచెం అవగాహన క్రియేట్ చేస్తారేమని చేస్తున్నారు. ఓకే చంద్రశేఖర్ గారు, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. దట్స్ వెరీ గుడ్ థింగ్. సివిల్ సర్వీస్ CSAT అండ్ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒక ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పటివరకు మనకు ఇది సిలబస్ అని, లేకపోతే ఈ విధంగా ప్యాటర్న్ ఉంటుందని, లేకపోతే ఇది పేపర్స్ ఉంటున్నాయని మనకు 100% క్లారిటీ ఏం లేదు చంద్రశేఖర్ గారు. చాలా రూమర్స్ ఉన్నాయి. అంటే జనరల్ స్టడీస్ పేపర్ ఉంది, ఒక ఆప్టిట్యూడ్ పేపర్ ఉండొచ్చు, లేకపోతే జనరల్ స్టడీస్ తీసేసి ఉట్టి యాప్టిట్యూడ్ పేపర్ ఉండొచ్చు, లేకపోతే ఆప్షన్ పెట్టి యాప్టిట్యూడ్ పేపర్ ఉండొచ్చు. ఇలా 2-3 రకాల చాలా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. కన్ఫామ్గా ఇది స్పెసిఫిక్ సిలబస్ అని యూపీఎస్సీ నుంచి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇది లేదు. కానీ అతి త్వరలో ఈ చేంజ్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాను. బహుశా రావచ్చు. యాక్చువల్గా వాళ్ళు ఏప్రిల్ కల్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మే, జూన్, జూలై కూడా వచ్చేసింది. ఇప్పటివరకు 100% క్లారిటీగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నవంబర్ వరకు వీ హ్యావ్ టు వెయిట్. ఇంకా వాళ్ళు ఇస్తే ఇంకా చూడాలి మనం ఏం చేస్తారు అనేసి. హలో, నమస్తే మ్యామ్. నమస్తే, చెప్పండి. మ్యామ్, నాకు ఇది ఆప్షన్స్ ఏమేమి సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది మ్యామ్. తెలుగు బ్యాక్గ్రౌండ్ మాది. ఏం బ్యాక్గ్రౌండ్ చేస్తారు? మీ పేరేంటి చెప్పండి. రమేష్ అండి. రమేష్ గారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏం చేశారు? బీకామ్ కంప్లీట్ చేశారు. బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశారు. బి ఫార్మసీ చేశారు. రమేష్ గారు, మీకు ఒక ఆప్షన్ ఏంటంటే ఆంథ్రోపాలజీ తీసుకుంటే మీకు చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే సైన్స్ చేశారు కాబట్టి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, అయితే లైన్ కట్ అయినట్టు. హలో. హలో సార్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. హలో. ఎస్, గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నమస్తే మేడం, మేము సిరిసిల్ల నుంచి కాల్ చేస్తున్నాం. నా పేరు మహమ్మద్ ఇస్మాయిల్. ఓకే మ్యామ్, నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురికి AIEEE నుంచి స్టేట్ ర్యాంక్ 3535 వచ్చింది. ఓకే. అయితే మా అమ్మాయికి ఇంజనీరింగ్ ప్రిపరేషన్ చేయిస్తున్నాం. EEE తీసుకోవాలని ఉంది, ఈసీ తీసుకోవాలని ఉంది. అయితే వరంగల్ నీట్లో సీట్ అవైలబుల్ ఉంది. అయితే ఈసీ కానీ EEE కానీ తీసుకున్న తర్వాత మేము సివిల్స్కి ప్రిపేర్ కావాలని అంటే ఏం చేయాలి? ఒకటి. 2, అమ్మాయి ఇప్పుడు బైపీసీ సెకండ్ ఇయర్ పాస్ అయింది. బీజెడ్సీ తీసుకోవాలని అనుకుంటుంది డిగ్రీలో, లేదా బీ ఫార్మసీ తీసుకోవాలని అనుకుంటుంది. అది అయిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ కావాలని అంటే ఏ బుక్స్ చదవాలని ఉంది. ఇంజనీరింగ్ చేసే అమ్మాయి మాత్రం ఇంగ్లీష్ మీడియం తోటి చదివింది ఉంది. ఇప్పుడు బైపీసీ చేసిన అమ్మాయి తెలుగు మీడియంతో చేసిన అమ్మాయి ఉంది. కాబట్టి ఇస్మాయిల్ గారు, మీరు మీ 2 కూతుర్ని బాగా చక్కగా చదివిస్తున్నారు. దట్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోతూనే ప్రిపరేషన్ మొదలుపెట్టవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తూ కూడా నేను దీనికంటే ముందు కూడా చెప్పినట్టు కొద్దిగా జనరల్ నాలెడ్జ్ అలాంటి బుక్స్ చదవమని చెప్పండి. ఇండియా టుడే మ్యాగజైన్స్, సివిల్ సర్వీస్ క్రానికల్స్, లేకపోతే ఇండియా మనోరమ బుక్, ఇండియా ఇయర్ బుక్స్, ఇలాంటి బుక్స్ కొద్దిగా చదువుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. రోజు న్యూస్ పేపర్ చదవడము, ఎవ్రీడే న్యూస్ అవన్నీ చూడడము, ఇలాంటివన్నీ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకొక అమ్మాయి బైపీసీ అమ్మాయి కూడా ఏం చేయొచ్చు అంటే బైపీసీ చేస్తున్నారు కాబట్టి బైపీసీ అయిపోతారు. ఇప్పటి నుంచి ఆ అమ్మాయి కూడా ప్రిపరేషన్ మొదలు సేమ్ బుక్స్ ఆ అమ్మాయి కూడా చదువుకుంటే తీసుకోవాలని అనుకుంటారు. బీజెడ్సీ తీసుకొని ప్రాబ్లం లేదు. సేమ్ ఇవే బుక్స్ అంటే లైక్ సివిల్ సర్వీస్ క్రానికల్ కానీ, లేకపోతే ఇండియా టుడే మ్యాగజైన్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, న్యూస్ చూడడం కానీ, జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయండి. దట్స్ మోర్ దెన్ ఇద్దరు. అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ మిస్ అయింది నాకు. ఇంజనీరింగ్ అవనండి, గ్రాడ్యుయేషన్ అవనండి, ఏ గ్రూప్ తీసుకున్నాము అనేది హౌ డస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ the result of their civils preparation? అది దీనికంటే ముందు కూడా మీకు చెప్పాను నేను. యాక్చువల్గా MBA చేశారా, ఇంజనీరింగ్ చేశారా, బైపీసీ చేశారా, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఏంటంటే దే హ్యావ్ టు కమ్ టు ద ఆర్ట్ సబ్జెక్ట్. ఆర్ట్ సబ్జెక్ట్స్ మాక్సిమం చాలా మంది తీసుకుంటారు. కోచింగ్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి, స్కోరింగ్ బాగుంటుంది, మెటీరియల్ అంతా అవైలబుల్ ఉంది. సో కాబట్టి ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ వాళ్ళు ఇంజనీరింగ్ చేశారని. నేను IAS అవ్వాలా అని ఒక్కటి ఇంట్రెస్ట్ ఉండి వస్తే చాలు, వీ కెన్ మేక్ ఇట్ ఆఫ్. ఆ పట్టుదల అన్నట్టుగా తెలుగు ఇంగ్లీష్ మీడియం అనేది కూడా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పార్. దానికోసం అసలు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇట్స్ నాట్ ఎ పార్. నేను అవ్వాలి, ఎవరు అమ్మాయి బేస్ ఉండాలి కాబట్టి గ్రాడ్యుయేషన్ అనేది చక్కటి పర్సెంటేజ్ తో వాళ్ళు చేస్తూ అన్నట్టుగా జనరల్ నాలెడ్జ్ సపోర్ట్ తీసుకుంటే కొంతవరకు ఈజీ అవుతుంది. అలాగే నాకు ఫైనల్ గా మనకి టైం కూడా అయిపోయి వస్తుంది. అసలు ఈ సివిల్స్ పరిధిలోకి వచ్చే ఉద్యోగాలు ఏంటి, అలాగే అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామినేషన్ ఫస్ట్ అడగాల్సింది లాస్ట్. ఓకే, యాక్చువల్గా ఏంటంటే
First you have IAS, Indian Administrative Service. Then after that you have the IFS, Indian Foreign Service. Then after that you have the IPS, Indian Police Service. Then after that you have the IRS, Indian Revenue Service. అందులో you have the Customs, Central Excise, Income Tax, Railway Traffic, Audit and Accounts, రకరకాల 22 types of services దీని లోపల ఉంటాయి. ఇవన్నీ సివిల్ సర్వీసెస్లోకి వస్తాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది, అది సివిల్ సర్వీస్లోకి రాదు. ఇట్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్. అందరూ ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా అనుకుంటారు. ఫారెస్ట్ సర్వీస్ మనకు సంబంధం లేదు, ఉట్టి ఫారెన్ సర్వీస్ మాత్రమే మనకు సంబంధం ఉంది అన్నట్టు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అడిగారు. ఇంకో క్వశ్చన్, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటుంది. ప్రిలిమినరీలో ఒక జనరల్ స్టడీస్ ఒక ఆప్షన్ ఉంటుంది, మెయిన్స్లో 2 ఆప్షన్స్ ఒక జనరల్ స్టడీస్ ఉంటుంది. ప్రిలిమినరీలో ఒక జనరల్ స్టడీస్ 1 ఆప్షన్, మెయిన్స్లో ఒక జనరల్ స్టడీస్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఇంటర్వ్యూ జనరల్గా ఒక 15-20 మినిట్స్ ఇంటర్వ్యూ, ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ కూడా ఉంటుంది. ఇట్స్ దే విల్ ఆస్క్ యూ అకార్డింగ్ టు యువర్ బ్యాక్గ్రౌండ్, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఈ ఆప్షన్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు పొద్దున ఐఏఎస్ ఆఫీసర్కి ఏం చేద్దాం అనుకుంటున్నాం, వాట్ ఈస్ ద ప్లాన్స్, ఇలాంటి ఆల్ డిస్కస్డ్ గోస్ ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో మార్క్స్ చాలా తక్కువగా ఉంటుంది, అరౌండ్ 300 మార్క్స్ మాత్రమే ఉంటుంది. మెయిన్స్ వాట్ ఈస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ 2000 మార్క్స్ వరకు ఉంటుంది వీళ్ళకి. మెయిన్స్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్రిలిమినరీ జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే, ఈ దీని మార్కులు మెయిన్స్లో యాడ్ అవ్వవు, సంబంధం లేదు. ఇట్స్ జస్ట్ ఎంట్రా, ఉట్టి క్వాలిఫైయింగ్ మాత్రమే. మెయిన్స్ మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ 2 అగ్రిగేట్ చేసి గ్యాదర్ చేసి దెన్ వాళ్ళకి ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తారు అన్నట్టు. అలా టాప్లో వస్తే యూ గెట్ ఐఏఎస్, దెన్ ఆఫ్టర్ దట్ ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సజెషన్స్ అండి మహేంద్ర గారు. నైస్. ఇది వాళ్ళ గైడ్ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మరో ఎక్స్పర్ట్తో మీ ముందుంటాం. మీకు ఇంకా డౌట్స్ మిగిలిపోతే vanitagide@gmail.com మీరు మెయిల్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. గుడ్ నైట్. గైడ్ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, అలాగే మీరు ఎలాంటి సమాచారాన్ని ఆశిస్తున్నారో మాకు తెలియజేయండి. మా చిరునామా గైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్, వనితా టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 33. ఫోన్ నంబర్ 9010234067. ఈమెయిల్ vanitagide@gmail.com. యాంకర్ డ్రెస్ కర్టసీ పద్మావతి సారీ హౌస్, జవహర్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్.